IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన ఇసుక పాలసీ అయితే అమల్లోకి వచ్చింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానాన్ని అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తానంటూ ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉచిత ఇసుక విధానాన్ని అయితే అమలు చేస్తూ నిన్నటి రోజున ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఉత్తర్వులు జీవో జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి స్టాక్ పాయింట్లలో ఉచిత ఇసుక పంపిణీ అయితే జరుగుతుంది. ఒకసారి ప్రస్తుతం మనమైతే మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పక్కన ఉన్నటువంటి గుండెమెడ ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉన్నాం. ఈ యొక్క స్టాక్ పాయింట్ వద్ద ఇసుక పంపిణీ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూడొచ్చు. ట్రాక్టర్ల ద్వారా వినియోగదారులు ఉచిత ఇసుక పొందేందుకు పెద్ద ఎత్తున కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ తర్వాత టిప్పర్ల ద్వారా కూడా ఉచిత ఇసుక పంపిణీ అనేది జరుగుతుంది. ఇక్కడ గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తంగా 5 స్టాక్ పాయింట్లు అయితే ఉన్నాయి. ఈ 5 స్టాక్ పాయింట్లో కూడా టన్ను ఇసుక పొందాలి అంటే 250 రూపాయలు చెల్లించాలంటూ కూడా ఒక బోర్డును కూడా పెట్టడం జరిగింది. ఈ మొత్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా 5 స్టాక్ పాయింట్లో 1 టన్ను ఇసుక 250 రూపాయలకి అయితే లభ్యమవుతుంది. అయితే ప్రభుత్వం చెప్పినటువంటి ఉత్తర్వుల ప్రకారం సేనరేజీ 80 రూపాయలు, లోడింగ్ ఛార్జీలు 30 రూపాయలు, అంటే 1 టన్ను ఇసుక 118 రూపాయలకి అయితే లభ్యమవుతుంది. కానీ ఇక్కడ బోర్డుల ద్వారా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర 250 రూపాయలు. దీనికి సంబంధించి కూడా కొన్ని కారణాలు అయితే చెప్పడం జరిగింది. నది నుంచి ఇసుక తీసి ఇక్కడ స్టాక్ పాయింట్లో నిల్వ చేసినందుకు రవాణా ఛార్జీలు, ఆ తర్వాత స్టాక్ పాయింట్ వద్ద భద్రతాపరమైనటువంటి చర్యలకు సంబంధించి కూడా కొంత ఛార్జీని వసూలు చేస్తున్నాం. ఆ తర్వాత కొంత ఛార్జీలు అనేది వినియోగదారులు చెల్లించాల్సి ఉంది కాబట్టి 250 రూపాయలుగా నిర్ణయించామంటూ కూడా ప్రభుత్వం బోర్డును పెట్టి కూడా వినియోగదారులకు తెలియజేస్తూ ఉంది. ఒక వినియోగదారుడు ఇసుకను పొందాలి అంటే తమ యొక్క ఆధార్ కార్డు ద్వారా ప్రూఫ్ను చూపించి ఇసుకను అయితే పొందేటువంటి అవకాశం అయితే ఉంది. ఒక వినియోగదారుడికి రోజుకు వచ్చి 20 టన్నుల ఇసుకను అయితే ఇస్తారు. 20 టన్నుల ఇసుకను పొందాలి అంటే వినియోగదారుడు స్టాక్ పాయింట్కు వద్దకు వచ్చి తమ యొక్క వాహనాన్ని వెంట పెట్టుకుని వచ్చి ఆధార్ కార్డు తర్వాత కొన్ని పత్రాలు అయితే చూపించాలి. టోకెన్ తీసుకుని ఆ టోకెన్ను అక్కడ ఎవరైతే పంపిణీ చేస్తున్నారో వారి వద్ద అధికారుల వద్ద ప్రభుత్వ ఉద్యోగుల వద్ద చూపించి ఉచిత ఇసుకనైతే పొందేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 స్టాక్ పాయింట్లు అయితే ఉన్నాయి. ఈ 5 స్టాక్ పాయింట్లు గుండెమెడ స్టాక్ పాయింట్ వద్ద ఒకటి, మొత్తంగా 5 స్టాక్ పాయింట్లలో కూడా 250 రూపాయలు టన్నుగా అయితే ఉంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టాక్ పాయింట్లో రేట్ అనేది వివిధ రకాలుగా కొంత వ్యత్యాసం అయితే కనిపిస్తూ ఉంది. గుంటూరు జిల్లాలో అయితే 250 రూపాయలు చెల్లించి 1 టన్ను ఇసుకనైతే పొందేటువంటి అవకాశం అయితే ఉంది. ఒక టిప్పర్ ద్వారా అయితే 20 టన్నుల ఇసుక రవాణా అయితే జరుగుతుంది. ఒక ట్రాక్టర్ ద్వారా అయితే 4 నుంచి 5 టన్నుల ఇసుక అయితే పంపిణీ జరుగుతుంది. మొత్తంగా ఉచిత ఇసుక విధానం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, తర్వాత వాహనదారులు ఏమనుకుంటున్నారు, ఉచిత ఇసుక విధానం వల్ల ఏదైనా లాభం ఉందా లేదా నష్టం ఉందా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇసుక ధరలు ఏ విధంగా ఉన్నాయి, నూతనంగా తీసుకొచ్చినటువంటి ఈ విధానంలో ధరలు ఏ విధంగా ఉన్నాయో వినియోగదారులని అడిగి తెలుసుకుందాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చారు. ఉచిత ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా ఇప్పటి నుంచి ఫ్రీగా, మొత్తం కనీసం ఛార్జీ ఎంత పడుతుంది? ఇక్కడ టన్నుకి 250 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇంక ఏదైనా ఇప్పుడు ఇవాళగా స్టార్ట్ అయింది, ఇంకా 10 రోజులు పోతే కొద్దిగా ఎక్కువ ఇంకా బల్క్గా వస్తూ ఉంటే ఇంకొద్ది ఫ్రీ అయిద్ది అని అనుకుంటున్నాను. ఓకే, గతంలో ఎంత ఉండేది టన్ను, ఇప్పుడు ఎంత పడుతుంది? గతంలో 475 రూపాయలు ఉండేది టన్ను, ఇప్పుడు ఓన్లీ లోడింగ్ ఛార్జీలు అన్నారు, టన్ను 250 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. గత విధానం బాగుందంటారు, ఇప్పుడు నూతనంగా కొత్తగా తీసుకొచ్చిన ఉచిత ఫ్రీ ఇసుక విధానం బాగుందంటారు? ఈ ఫ్రీ ఇసుక అంటే జనాలు అనుకునేది ఫ్రీ ఇసుకకి దీనికి సంబంధం లేదు. మరి అంటే కొద్దిగా జనాల్లో అలవాటు పడి అప్పటికి ఇప్పటికి మార్పు కొద్దిగా తెలియాలన్నా కొంత టైం పట్టిద్ది కదా. ఒక నెల అయితే కానీ దీని విధానం ఏంటి దాని విధానం ఏంటని ఎవరికైనా టైం పట్టిద్ది. గతంలో ఇసుక చాలా దొరకలేదు, గత ప్రభుత్వంలో ఇసుక ఆపేశారు అంటూ చాలా ఇబ్బందులు పడ్డారు భవన కార్మికులు అంటూ వార్తలు అయితే వచ్చినాయి. గత ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే వచ్చింది. ఇప్పుడు ఉచిత ఇసుక విధానం వల్ల మంచి పేరు వచ్చింది అంటారా ఈ ప్రభుత్వానికి? గతంలో ఇసుక దొరకకపోవడం అంటే ఏం లేదండి, దొరికింది, కాకపోతే కొంచెం ఛార్జ్ ఎక్కువ తీసుకున్నారు. మరి ఈ ప్రభుత్వంలో ఛార్జ్ మరి 250 రూపాయలు అన్నారు కానీ మరి ట్రాన్స్పోర్టింగ్ ఈ ఆధార్ కార్డు సిస్టమ్ అన్నారు కాబట్టి ఏదైనా కొద్దిగా ఈ విధానం అనేది కొద్దిగా జనాల్లోకి వెళ్ళేంత వరకు కూడా ఒక టైం పట్టిద్ది. దాన్ని బట్టే జనాలకి కొద్దిగా అవగాహన కూడా రావాలిగా, ఇది ఏంటి, దీని పరిస్థితి ఏంటి, ఇది ఎంతవరకు ఓకే అనే ఆదిలోనే ఇవన్నీ మనం ఏం చెప్పగలుగుతాం. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చేక్కడికి? నేను ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందండి వచ్చి. వెంటనే అయిపోతుందా అక్కడ ప్రాసెస్ అంతా? ఇక్కడ ఆన్లైన్ పేమెంటే కొద్దిగా లేట్ అవుతుంది, దానివల్లే కొద్దిగా చాలా వెహికల్ బాగా ఆగున్నాయి. మరి అది కూడా కొద్దిగా ఆన్లైన్ సిస్టమ్ కూడా కొద్దిగా బాగుంటే
క్యాష్ పేమెంట్లు కదా ఇక్కడ ఆన్లైన్ పేమెంట్. ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. ఆధార్ కార్డు తీసుకొని బిల్లు ఇస్తున్నారు. మరి అది ఆన్లైన్ సిస్టమ్ అంటే పేమెంట్ అవ్వట్లేదు. ఆల్రెడీ పొద్దున్న 6 గంటల కాంచి పేమెంట్లు అవ్వలేదు. దానికోసమైనా ఏంటి అవ్వట్లేదని మేము వచ్చాము ఇక్కడికి. ఆన్లైన్ సిస్టమ్ కూడా కొద్దిగా బాగుంటే ఇంకా స్పీడప్ చేస్తే ఇంకా మంచిది. ఓకే, ఎంత ఇస్తున్నారు ఒక మనిషికి, ఒక వినియోగదారుడికి ఎంత ఇస్తున్నారు? ఏమో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక ఆధార్ కార్డుకి 20 టన్నులు మాత్రం ఇస్తామని చెప్పి అన్నారు. ఒక రోజుకి. మరి ఇక్కడ ఇవాళే స్టార్ట్ అయింది కాబట్టి ఇది విధానం ఏంటనేది 4-5 రోజులు పోతే ఇంకా స్పీడప్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేము కూడా ఎందుకంటే 2 నెలల నుంచి లారీలు ఆగున్నాయి. వ్యాపారం కూడా కొద్దిగా మాకేంటంటే ఏదైనా ట్రిప్ తోలితేనే కదా కిరాయిలు ఏమైనా వచ్చేది. గతంలో మీరు ఇబ్బందులు పడ్డారు ఇసుక దొరకపోవడం వల్ల? గతంలో ఇబ్బంది పడతాం అనేది లేదండి. ఇసుక దొరికింది, కాకపోతే కొంచెం ఛార్జ్ ఎక్కువ తీసుకున్నారు. అదే డంపింగ్ యార్డ్లో గతంలో 750 రూపాయలు 800 రూపాయలు కూడా ఛార్జ్ చేశారు. ఇవాళ డంపింగ్ యార్డ్లోనే 250 రూపాయలు అన్నారు కాబట్టి కొద్దిగా సామాన్య మానవుడికి కూడా అందుబాటులో ఉంటుందని అనుకుంటున్నాను. సరే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము తాడేపల్లి నుంచి వచ్చాం. తాడేపల్లి. ఇప్పుడు మీకు ఒక ట్రాక్టర్ ద్వారా ఇసుక కావాలా? ట్రాక్టర్ ద్వారా మీరు వినియోగదారుడు? నేను డ్రైవర్నండి. ఇప్పుడు వినియోగదారుడైనా కానీ ఇబ్బంది పడతాయి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో రేట్లు చాలా పెంచు ఇసుక కోసం చాలా మంది ఇబ్బంది పాపం. అంతకుముందు ఎంత ఉండేది టన్ను ఇసుకొచ్చి? ఎప్పుడు గతంలో ఒక ట్రాక్టర్ వచ్చి 6,000-7,000 దాకా నడిచిందండి. ఇప్పుడు ఎంత పడుతుంది? ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న ఇవాళగా ఓపెన్ చేసింది ఈయన గారు. స్టాక్ పాయింట్లు పెట్టింది. స్టాక్ పాయింట్లు పెట్టాడు. స్టాక్ పాయింట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది క్లియర్ అయిపోతే ఇప్పుడు ప్రస్తుతానికి 3,000 మధ్యలో నడుస్తుంది. అప్పుడు 6,000. ఈలోపు కొద్దిగా కోరీలు ఫ్రీ అయితే స్టాక్ పాయింట్లు అయిపోయినాయి అనుకో. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టాక్ పాయింట్లు పోయిపోతే కోరీలు కిందకి వెళ్ళిపోయేవాళ్ళం. ఏదో 4 వర్కర్లకు కూడా పనిచేసేవాళ్ళు పాపం. వాళ్ళు కూడా పేదలకు భోజనం పెట్టినట్టు ఉండేది. ఇప్పుడేంది ఇవి ఉన్నాయి కాబట్టి కొద్దిగా రఫ్గా ఉంది. నిన్న ఇవ్వాలే కదా, నిన్న కూడా కష్టాలకు ఉంది, ఇవ్వాలే కదా. ఒక వారం వెళ్తారా కోరిలోకి వదిలేసాడు అనుకోండి, 1,500కి ఆ మధ్యలో వచ్చేసిద్ది. 2,000 లోపు వచ్చేసిద్ది. ఇప్పుడు అనుకో ఇవ్వాలి కాబట్టి 3,000-3,500 లోపు నడుస్తుంది. ఇప్పుడు క్వారీలో ఇసుకిస్తేనే రేట్ ఎక్కువ, లోపల క్వారీలోకి వెళ్ళి తీసుకుంటే తక్కువ రేట్ అండి. అది సీఎం గారు చెప్పాడు, హామీ ఇచ్చారు కాబట్టి. ఎందుకంటే ఆయన మాట తప్పడం, అతనిలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేసి అతను కాదు. అతను అనుకోను. ఉచిత ఇసుక ఇవ్వటం వల్ల ఏంటి మంచి అనుకుంటున్నారు? ఏమండి, ఉచిత ఇసుక ఇచ్చామనుకోండి, మాసమంటే పేదవాళ్ళు కానీ ఏదన్నా 4 ఒక స్టైర్ వేసుకున్న 2 స్టైర్లు వేసుకుంటే రేగుల చెట్టు కానీ ఒక 50-60 లోపు అయిపోతుందండి. అదే నువ్వు 4,000, 5,000, 2,000, 3,000 శానిటైజ్ పెట్టారనుకోండి, ఈ మాసమంటే పేదవాళ్ళు ఇల్లు అడగట్టుకుంటామండి. అవునా కదండి? ఇల్లు జరగడం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు నేను నిలబెట్టుకున్నారు అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు. నెంబర్ 1గా నిలబెట్టుకుంటారని 190% మేము చెబుతున్నాం. నిలబెట్టుకుంటారని. నిలబెట్టుకోకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయ్యారో అప్పుడు అతను కూడా అలా అవుతారు. ఇక్కడ ఏమైనా ఇసుక తీసుకోవాలంటే నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఇక్కడ అంటే ఇప్పుడు ఇబ్బంది ఏముంది? ఆన్లైన్ బుకింగ్ అన్నారు కదా, కొద్దిగా 10 రోజులు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. టైట్ పొజిషన్ కదా. ఎందుకంటే నిన్నగా మొన్న కదా కోర్లు తీసింది. తర్వాత ఫ్రీగానే ఉండేది అనుకుంటున్నాం మేము, ఎందుకంటే 2 రోజులు కదా. ఇప్పుడు డబ్బులు కడతాం కూడా ఫోన్లోనే కడుతున్నారు కొంతమంది, చేతికి తీసుకోవట్లేదు డబ్బులు అని చెప్తున్నారు. ఏ విధానం కావాలి అంటావు? ఏ విధానం కావాలి? ఏ విధంగా ఉందండి, ఒక్కొక్కరు ఫోన్లు ఉంటాయి, అకౌంట్లో ఉండవు. అట్ట కాదు, క్యాష్ కూడా తీసుకుంటే క్యాష్ కూడా ఇప్పుడు నా అకౌంట్లో ఉంటే ఉండవండి, ఓనర్ గారి అకౌంట్లో ఉంటే ఉండవు. క్యాష్ కూడా తీసుకున్నందుకు పాపం వాళ్ళు కూడా ఫ్రీ అవుతారు కదా. ఎంత పడుతుంది ఇక్కడ టన్ను ఇసుకొచ్చి? 250 అన్న. తక్కువ రేటుకి అనుకుంటున్నారు? తక్కువ రేట్. ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఇసుక కావాలి, తీసుకోవాలి, టోకెన్లు తీసుకోవాలంటే అదే ఇబ్బంది ఏం లేదండి. వాళ్ళు బాగానే చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. మొత్తం సిస్టమ్ కూడా అంతా బాగానే ఉంది. బళ్ళు వదులుతున్నారు. ఇదివరకు అంత లేదు, బాగానే ఉంది. అంతకు ముందు ఎంత ఉండేది టన్ను రేట్ వచ్చి ఇసుక? అంతకుముందు మనకి 475 రూపాయలు ఉండేదండి. 475 రూపాయలు. ఇప్పుడు 250. తక్కువ రేటు. తక్కువ. మీరు టిప్పరా ట్రాక్టరా? ఎంత పడుతుంది టన్ను? అక్కడ ఎంత వేసుకెళ్తున్నారు? ఇప్పుడు అక్కడ 5 టన్నులు అన్న, ఇక్కడ 5 టన్నులు 250 చొప్పున. అయితే అంత తక్కువ రేటు ఇసుక ఫ్రీ అంటారు. ఫ్రీ, తక్కువ రేట్ అన్న. మంచి విధానం అంటారు ఇది? మంచి విధానం. ఎక్కడి నుంచి వచ్చావు? గన్నవరం నుంచి అన్న. గన్నవరం నుంచి వచ్చావు. మీకేనా ఏం చేస్తున్నారు నిర్మాణం? ఇల్లు కడుతున్నారా? ఎంత పడింది ఒక టన్ను వచ్చి ఇక్కడ? 250 అన్న.
250 రూపాయలు పడిందా? అవునా. ఓకే, 250 రూపాయలు మొత్తంగా అన్ని సీనరేజీ లోడింగ్ ఛార్జీలు అన్నీ కలుపుని టన్ను వచ్చి వచ్చి. ఓకే, ట్రాక్టర్ మీ సొంతమా లేకపోతే బాడికి తీసుకొచ్చారా? సొంతది అన్న. సొంత ట్రాక్టర్ వచ్చారు. మొత్తంగా ఎన్ని టన్నులు మీకు ట్రాక్టర్కి వచ్చి? 5 టన్నులు అన్న. 5 టన్నులు అంటే 1000 రూపాయలు పైగా పడింది. 1250 పడింది అన్న. 1250 రూపాయలు పడింది. గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక కావాలి అంటే ఎంత ఉండేది? అప్పుడు ఎంత ఉండేది అంటే 2400 25 ఉండేది.